ఒక గులాబీ పూజ చేసి పెద్దన్న ఇక దానిలో ఏం చేసినాడా ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయన. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా పట్టువాస కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి అలా. గులాబీ రేకులు నడుస్తుంది తెలంగాణ. చూడండి గులాబీ రేకులు ఇజ్జుబట్ అనేది. రాయలసీమ రత్నాలసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషైపోయాడు, శిక్షారు పోయి ఖుషైపోయాడు. ఇక ఊకద ఉపన్యాసం చిరిగా కవితక కూడా బట్టలు పెట్టారు. ఫోటో పెట్టాను కవితక ఇప్పుడు చూస్తుంది కదా, కవితక కూడా బట్టలు పెట్టారు. ఇప్పుడు కవితక చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక బయటపెడుతున్నది. హ్యాట్స్ ఆఫ్, మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి పాల్పడ్డా, ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటది. ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవితక బయట పడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది, తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మం ఏంది అది. కవితక కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది, నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అదే వద్ద దావత్ అదేమద్దు, ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితక చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితకే చెప్పాలి. కవిత నమ్మకం ఉంది, ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం, ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా.